ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది, యుద్ధం ముగిసినట్లుగా ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. ద డీల్ విత్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈజ్ నౌ కంప్లీట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. I hereby fully authorize the toll-free opening of the Strait of Hormuz and simultaneously herewith authorize the immediate removal of the United States naval blockade. Ships of the world, start your engines. Let the oil flow. President డొనాల్డ్ జే ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. సార్, ఒప్పందం కుదిరింది, యుద్ధం ముగిసింది, అసలు ఈ ఒప్పందంలో ఏముంది? అంటే ఒప్పందంలో మొదటి అంశం ఏంటంటే అన్ని రకాల యుద్ధాలు ఇంక్లూడింగ్ లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్నది కూడా ముగుస్తుంది ఇమీడియట్ గా. రెండవది యుఎస్ నావల్ బ్లాకేడ్ ఎండ్ అయిపోతుంది. మూడవది స్టేట్ ఆఫ్ హార్మూజ్ సహజంగానే తెరుచుకుంటుంది. యుద్ధం ముగిసింది అంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ తెరుచుకుంటుంది. ఈ నాలుగవది నెక్స్ట్ 60 days ఈ న్యూక్లియర్ ఇష్యూ పైన ఫైనల్ అగ్రిమెంట్ కొరకు చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఐదవది ఇరాన్ పైన శాంక్షన్స్ ను ఎత్తివేస్తారు. ఆరవది ఇరాన్ నిధులు స్తంభించున్నాయి, $24 billion స్తంభించున్నాయి, వాటిని విడుదల చేస్తారు. అందులో సగం ఈ డీల్ ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంతకమైన వెంటనే రిలీజ్ అవుతాయి. సో ఇవి ప్రధానంగా ఈ ఒప్పందంలోని అంశాలు. ఇక ఇరాన్ మిసైల్ ప్రోగ్రాం గురించి ఈ ఒప్పందంలో లేదు. అంటే ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ లిమిట్ చేయాలి అనేది ఎక్కడా లేదు. అలాగే ఇరాన్ సపోర్ట్ ఫర్ ప్రాక్సీస్, అమెరికా ఇజ్రాయిల్ డిమాండ్లలో ఈ ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ ఒక లిమిట్ చేయాలి, ఇరాన్ మిలిటరీ కెపాసిటీని అనేది ఒక డిమాండ్గా ఉంది. ఇరాన్ తన ప్రాక్సీస్ అంటే హమస్కు, హిజ్బుల్లా, యెమెన్లో హూతీసు, ఇరాక్లో షియా మిలిషియాలకు వీళ్ళకి ఇచ్చేటువంటి మద్దతు, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమికి ఇచ్చే మద్దతు విషయంలో ఈ డీల్లో ఎక్కడా లేదు. సో అందువల్ల స్థూలంగా డీల్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ June 19th రోజు జెనీవాలో సంతకాలు అవుతాయి. సో ఈ డీల్లో ప్రధానంగా ఇమీడియట్ కన్సర్న్స్ అడ్రస్ చేశారు. ఇమీడియట్ కన్సర్న్ ఏంటి? స్టేట్ ఆఫ్ హార్మూజ్ తెరవాలి, నావల్ బ్లాకేడ్ ఆగాలి, పరస్పర దాడులు ఆగాలి. వీటికి అగ్రిమెంట్ కుదిరింది. సబ్స్టాన్షియల్ ఇష్యూస్ అయిన న్యూక్లియర్ ఇష్యూ పైన ఇప్పటికీ ఏ కమిట్మెంట్ లేదు. సో అందుకే ట్రంప్ చెప్పింది ఏంటంటే న్యూక్లియర్ ఇష్యూ పైన గనక పర్మనెంట్ అగ్రిమెంట్ కుదరకపోతే మళ్ళీ దాడులు మొదలు పెడతామని ఒక కేబినెట్ ఇచ్చి పెట్టాడు. సో అందువల్ల ఒప్పందం మేరకు అంటే మొదటి నుంచి కూడా ఇందులో ఇరిటెంట్గా మిగిలింది ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ. సో ఆ ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూను జాగ్రత్తగా నెక్స్ట్ 60 daysకు వాయిదా వేశారు. ఇరాన్ కూడా ప్రకటించింది ఏంటంటే ఇది ఆ తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు టైం పీరియడ్ అంటారు. అంటే ఒక రకంగా న్యూక్లియర్ ఇష్యూను బరీడ్ అండర్ ద కార్పెట్ అని ఇంగ్లీష్లో ఇడియం ఉంది, దాన్ని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇప్పుడైతే ఇమీడియట్గా యుద్ధం ఆగాలి కనుక యుద్ధం ఆపటానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. తర్వాత ఇరాన్ రీకన్స్ట్రక్షన్ గురించి కూడా చర్చలు జరగాలి. అంటే యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని నివారించి ఇరాన్ పునర్నిర్మాణం విషయంలో కూడా చర్చలు జరుగుతాయి. సో అందువల్ల ఓవరాల్గా పీస్ డీల్ అయితే కుదిరింది, వార్ అయితే ముగిసింది. అయితే ఈ వార్ ఎంత మేరకు నిలబడుతుంది, ఈ ఒప్పందం ఎంత మేర నిలబడుతుంది, ఫైనల్ అగ్రిమెంట్ కుదురుతుందా లేదా, ఇలాంటి అంశాలైతే ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలి